పాకిస్తాన్ మనకు ఒక బద్ధ శత్రు దేశం అయినప్పటికీ ప్రజెంట్ పాకిస్తాన్ ప్రజల్ని చూస్తుంటే నిజంగా జాలేస్తుంది. రీసెంట్గా ఆ దేశంలోని ఉగ్రవాదులు మన పెహల్గాంలో చేసిన పనికి మనం వాళ్ళపైన యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశ మిలిటరీ అండ్ ఉగ్రవాద స్థావరాల్ని సర్వనాశనం చేశాము. అంతకుముందు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళ ఒక ట్రైన్ మొత్తాన్ని హైజాక్ చేసి వందల మంది పాకిస్తాన్ ఆర్మీని లేపేసింది. అండ్ జస్ట్ వారం ముందు మళ్ళీ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈసారి మహిళలు పాకిస్తాన్ ఆర్మీని చిత్తు చేశారు. దాదాపు 20 కంటే ఎక్కువ ప్రాంతాల్ని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఇది మరవక ముందే నిన్న అంటే ఫిబ్రవరి 6న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఒక మసీదులో అతిపెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్లో దాదాపు 30 కన్నా ఎక్కువ మంది చనిపోయారు. 170 కన్నా ఎక్కువ మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే పాకిస్తాన్కి ఇలాంటి నంబర్స్ని దాయడం అలవాటు. అక్కడి ప్రభుత్వానికి ప్రజల్ని కాపాడడం చేత కాదు, కానీ ఇలా నంబర్స్ని దాచి అబద్ధాలు చెప్పి మేమే గెలిచాము, మేమే అందరినీ కంట్రోల్ చేస్తున్నాము అని పైపైన మేనేజ్ చేస్తారు. ఇక్కడ బాధాకరం ఏమిటంటే ఈ ప్రతి ఇన్సిడెంట్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. పాకిస్తాన్ ప్రజలైతే మరీ దారుణం. వాళ్ళను ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి చంపేస్తారో తెలియదు. పైనుంచి తాలిబన్లు దాడి చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ లోపటే టీటీపీ తెహ్రీకే ఈ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇక బిఎల్ఏ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నమ్మరు, ప్రజెంట్ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ అసలైన ఆర్మీ కంటే చాలా అడ్వాన్స్గా ఉంది. అడ్వాన్స్ వెపన్స్ని యూజ్ చేస్తోంది. అందుకే జస్ట్ కొన్ని రోజుల ముందు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, మళ్ళీ చెప్తున్నాను, ఎవరో ఆల్తూ ఫాల్తూ నేత కాదు, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ బలోచిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళు మాకంటే చాలా అడ్వాన్స్గా ఉన్నారు, మా ఆర్మీ బలోచిస్తాన్ ప్రాంతాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది, ఆ ప్రాంతంలో మేము ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పాడు. ఒక దేశ డిఫెన్స్ మినిస్టర్ తమ దేశంలోని ఒక ప్రాంతాన్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము అని చెప్తున్నాడు అంటే ఆ ప్రాంతం ప్రభుత్వం చేతి నుంచి వెళ్ళిపోయినట్టే. అంటే బలోచిస్తాన్ అనే దేశం త్వరలోనే కొత్తగా ఏర్పడబోతుంది. బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి సెపరేట్ అయితే పాకిస్తాన్ పతనం మొదలైనట్టే. బలోచిస్తాన్తో పాటు సింధు ప్రజలు కూడా కొత్త దేశం కావాలి అంటారు. ఆ తర్వాత పైన ఉన్న కేపీకే ప్రాంతాన్ని తాలిబన్లు ఆక్యుపై చేసుకుంటారు. ఇక పీఓకే ఎలాగో మనదే కాబట్టి దాన్ని మనం తీసుకుంటాం. మొత్తంగా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ అనే చీడ పురుగు పర్మనెంట్గా ఈ ప్రపంచం నుంచి ఎలిమినేట్ కాబోతోంది. ఈ దేశం ముక్కలుగా డివైడ్ అయితే మనకు ఉగ్రవాద సమస్య ఉండదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మన ఇండియాతో కాస్త మంచి సంబంధాలు కలిగి ఉంది. బలోచిస్తాన్ ప్రజలు ఇండియాను ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు. సిమిలర్గా సింధు ప్రాంతంలోని ప్రజలు కూడా కాస్త ఇండియాకు సపోర్ట్గానే ఉంటారు. ఇక మిగిలింది పాకిస్తాన్ పంజాబ్, అదే చివరి పాకిస్తాన్గా మిగిలిపోతుంది. వీళ్ళ సైజ్ అండ్ పవర్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. ఎక్స్ట్రాలు చేస్తే భారత్ పాకిస్తాన్ పంజాబ్ మొత్తాన్ని బూడిద చేస్తుంది అని వీళ్లకు తెలుసు. ఇక నిన్న పాకిస్తాన్లో జరిగిన బ్లాస్ట్ గురించి మాట్లాడితే చాలామంది మన దేశంలో ఉన్న వాళ్ళు చెప్తారు కులాలు, కుల వ్యత్యాసాలు, మత వ్యత్యాసాలు కేవలం హిందూ మతంలోనే ఉంటాయి అని. కానీ కాదు, హిందువుల కన్నా ఎక్కువగా కులాలు ఇస్లాంలో ఉన్నాయి. ఇస్లాంలో కుల వివక్ష హిందువుల కన్నా ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్ మొదటగా ఏర్పడినప్పుడు ఆ దేశంలో లక్షల మంది హిందువులు, సిక్కులు, కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ సంఖ్య వేలలో కూడా లేదు. ఎందుకు? పాకిస్తాన్లో ఉన్న మెజారిటీ ముస్లిమ్స్ వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళను తమ మతంలోకి మార్చుకున్నారు. మారని వాళ్ళను అతి కిరాతకంగా చంపేశారు. అందుకే అక్కడ నాన్ ముస్లిం ప్రజల సంఖ్య ఇప్పుడు 1% కూడా లేదు. ఇన్ని రోజులు పాకిస్తాన్లోని గవర్నమెంట్ అండ్ రాడికల్ ముస్లిమ్స్ ఇతర మతస్థులను టార్గెట్ చేసేవారు. కానీ ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ అక్కడ ఎవరూ మిగల్లేదు. కాబట్టి వాళ్ళలో వాళ్ళు ఇప్పుడు నరుక్కోవడం స్టార్ట్ చేశారు. షియా అండ్ సున్నీ, ఇవి రెండు ముస్లింలో కేటగిరీస్. వీళ్ళ మధ్య కూడా విపరీతమైన హేట్ ఉంటుంది. ఇద్దరు ముస్లిమ్సే, కానీ ముస్లిమ్స్లో వేరు వేరు కేటగిరీ కాబట్టి వీళ్ళు ఒకరినొకరు నరుక్కుంటారు. పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఒక సున్నీ ముస్లిం మెజారిటీ దేశం. అదేంటి బ్రో,
మనం పాకిస్తాన్ అంటే ముస్లిం మెజారిటీ దేశం అనుకుంటాం. మళ్ళీ అందులో సున్నీ మెజారిటీ దేశం ఏంటి అని ఆశ్చర్యపోకండి. ఈ విషయాల్ని మన దేశంలో హిందువులకు అగెన్స్ట్గా మాట్లాడే, దేశ ప్రభుత్వానికి దేశానికి అగెన్స్ట్గా మాట్లాడే చెంచాగాళ్ళు మీకు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ మేజర్ టార్గెట్ హిందూ మతాన్ని నాశనం చేయడం. ఇస్లాంలో కూడా అనేక కులాలు ఉన్నాయి, డిఫరెంట్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళ మధ్య కూడా విపరీతమైన వైలెన్స్ జరుగుతుంది. పాకిస్తాన్లో 85 నుంచి 90% ముస్లిమ్స్ అందరూ సున్నీ ముస్లింలు, మిగతా 10-15% షియా ముస్లింలు ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్లోని మెజారిటీ సున్నీ ముస్లింలు షియా ముస్లింలపైన దాడులు చేస్తున్నారు. ఆ దాడిలో భాగమే నిన్న జరిగిన ఇస్లామాబాద్ మసీద్ బాంబు బ్లాస్ట్. ఒక వ్యక్తి తన నడుము చుట్టూ బాంబును కట్టుకుని లూజు బట్టలు వేసుకుని ఇస్లామాబాద్లో ఒక ఫేమస్ షియా మసీదులోకి ఎంటర్ అయ్యాడు. పైగా నిన్న శుక్రవారం కాబట్టి సాధారణంగా ముస్లింలు ఎక్కువగా మసీదుకు వచ్చి ప్రేయర్ చేసుకుంటారు. ఈ బాంబర్ మెల్లగా ఎంట్రన్స్ నుంచి మసీదు లోపలికి వెళ్ళాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ వీడిని కాస్త అనుమానంగా చూశారు. వీడి బిహేవియర్ కూడా కాస్త డిఫరెంట్గా ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే వాడు అక్కడికి వచ్చి తనను తాను పేల్చుకోబోతున్నాడు కాబట్టి వాడికి బాగా చెమటలు పట్టడం, భయంతో ఉండడాన్ని సెక్యూరిటీ గమనించి వాడిని పట్టుకునేందుకు ట్రై చేశారు. అప్పటికే దొరికిపోతాను అని గ్రహించిన ఈ బాంబర్ మసీదు గేటు దగ్గరికి, ఎక్కువ మంది ప్రజలు ఉన్న ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా పేలుడు జరిపాడు. ఆ బ్లాస్ట్కి 30 కన్నా ఎక్కువ మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 170 మంది సివియర్గా గాయపడ్డారు. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 69 మంది చనిపోయారు అని చెప్తున్నారు. ఇక ఇప్పుడు మేజర్ క్వశ్చన్ ఏమిటంటే, ఈ బ్లాస్ట్ చేసింది ఎవరు? రీసెంట్గా వారం కింద అటాక్ చేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీనా అంటే నో. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ హక్కుల కోసం, తమ ప్రాంతం పైన తమకే అధికారం ఉండాలి అని పోరాడుతున్నారు. వాళ్ళు ఇలా సాధారణ ప్రజలు, అమాయక ముస్లిం ప్రజల్ని మసీదులో చంపాలి అనుకోరు. మరి ఇది చేసింది ఎవరు అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సపోర్ట్ చేసే టీటీపీ, తెహరీకే ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఇది పాకిస్తాన్లో ఉండే ఆఫ్ఘనిస్తాన్ సపోర్టెడ్ రాడికల్ ఇస్లామిక్ గ్రూప్. వీళ్ళ మెయిన్ ఎజెండా ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎలా అయితే డెమోక్రటికల్గా ఎలెక్ట్ అయిన లీడర్స్ అందరినీ తరిమేసి తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు, సేమ్ అలాగే పాకిస్తాన్లో ఉన్న గవర్నమెంట్ని పడగొట్టి తాలిబాన్స్ ఆ దేశాన్ని రూల్ చేయాలి అనేదే వీళ్ళ మేజర్ లక్ష్యం. ఆఫ్ఘనిస్తాన్ మన ఇండియాకు సపోర్ట్గా ఉండే దేశం కాబట్టి వాళ్ళు మంచోళ్ళు అనుకోకండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో మ్యూజిక్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఆ తర్వాత మహిళలు చదువుకోకూడదు అని వాళ్ళ ఎడ్యుకేషన్ని బ్యాన్ చేశారు. ఓవరాల్గా వాళ్ళు కట్టర్ ముస్లిమ్స్, షరియా రూల్స్ ప్రకారం దేశం నడవాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు. వీళ్ళు ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి పాకిస్తాన్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా పోరాడుతున్నారు. ఈ పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ వీళ్ళ లాంటి మైండ్ సెట్ కలిగిన దేశమే, కానీ వీళ్ళు కాస్త మోడర్న్. పాకిస్తాన్లో ప్రజెంట్ పవర్లో ఉన్న నాయకులు ఎంత చిల్లరగాలు అంటే వాళ్ళు దేశ అభివృద్ధి కోసం ఆలోచించరు. ప్రజల బతుకులు మారుద్దాం, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ని పెంచుదాం అనే ఆలోచన ఉండదు. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వరు. కేవలం మతం మీద మాత్రమే డిపెండ్ అయి దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మోడర్న్ టెక్నాలజీ అండ్ మారుతున్న వరల్డ్కి తగ్గట్టుగా దేశం అప్గ్రేడ్ అవ్వకపోతే ఆ దేశం సర్వనాశనం అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పాకిస్తాన్ అండ్ మిడిల్ ఈస్ట్లో ఉన్న కొన్ని కంట్రీలు. నిజం చెప్పాలంటే ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్ లాంటి దేశాలు అసలైన ముస్లిం దేశాలు కాదు. వీళ్ళంతా కన్వర్టెడ్ ముస్లిమ్స్. ఇంతకు ముందు వీళ్ళ మతం వేరే ఉండేది. అసలైన ముస్లింలు ఈ అరబ్బులు. వాళ్ళే ఇప్పుడు తమ మతాన్ని, అందులో ఉన్న రూల్స్ని పక్కన పెట్టి మోడర్న్ టెక్నాలజీ వైపు షిఫ్ట్ అవుతున్నారు. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక ఇస్లామిక్ దేశం, కానీ అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు ఎంతో ఇష్టంగా వెళ్తారు, భారీగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ టెక్నాలజీ పైన, అడ్వాన్స్మెంట్ పైన ఫోకస్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. ఒకవేళ పాకిస్తాన్ కూడా దేశ అభివృద్ధి కోసం పనిచేసి ఉంటే వాళ్ళు మనలాగా, మన ఇండియాలాగా వేగంగా డెవలప్ అవుతున్న దేశంగా మారేది. కానీ అక్కడి గవర్నమెంట్ అండ్ ప్రజలు డెవలప్మెంట్కి బదులుగా తమ మతాన్ని చూస్ చేసుకున్నారు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ మన దేశంలో కూడా మత గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా అని.
బాగా జరగట్లేదు. కొంతమంది కావాలని ఇంకొంతమందిని రెచ్చగొట్టడం, కొంతమంది రాజకీయ నాయకులు వాటిని అడ్వాంటేజ్ తీసుకోవడం చేస్తున్నారు. కానీ ఓవరాల్గా ఇండియాలో ప్రజలు మతం కంటే డెవలప్మెంట్ అండ్ సైన్స్కి వాల్యూ ఇస్తారు. అందుకే మన దేశం ఇంత వేగంగా డెవలప్ అవుతుంది. ఈ షాబాజ్ షరీఫ్ గాడు ఎంత లుచ్చాగాడు అంటే, ఒకవైపు తమ దేశంలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంటే వీడు పీఓకేలోని ఒక ప్రాంతానికి వెళ్ళి స్పీచ్ ఇస్తూ ఏం చెప్తాడో తెలుసా? రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్ మొత్తం మన పాకిస్తాన్లో కలిసిపోతుంది, ఇండియాను మనం ఓడిస్తాము అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ పాకిస్తాన్ లీడర్లు వాళ్ళ ప్రజల్ని గొర్రెలను చేయడం తప్ప ఏదీ చెయ్యలేరు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు సర్వైవ్ అవ్వడానికి డబ్బులు కూడా లేవు. రీసెంట్గా వీడే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనో తెలుసా? నేను మన మిలిటరీ లీడర్ ఆసిమ్ మునీర్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి డబ్బులు అడుక్కుంటున్నాము, బెగ్గింగ్ చేయడానికి వెళ్తున్నాము అని లిటరలీ బెగ్గింగ్ అనే వర్డ్ని వాడాడు. మేము ఇతర దేశాలని డబ్బులు అడుక్కుంటుంటే తల దించుకోవాల్సి వస్తుంది అండ్ డబ్బుల కోసం వేరే దేశాలు ఏది డిమాండ్ చేసినా దానికి ఒప్పుకోవాల్సి వస్తుంది అని ఓపెన్గా జనాల ముందు యాక్సెప్ట్ చేశాడు. అండ్ ఇప్పుడేమో జమ్మూ కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్లో కలుస్తుంది అని ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. ఇలాంటి చిల్లరగాళ్ళు దేశానికి లీడర్గా ఉన్నన్ని రోజులు ఆ దేశం బాగుపడదు. ఇక ఇప్పుడు ఈ బాంబ్ బ్లాస్ట్ తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన ఏదైనా ఒక అతిపెద్ద అటాక్ చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య పెద్ద యుద్ధం రావచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఈ పాకిస్తాన్ ఎంత చిల్లర దేశం అంటే వీళ్ళ దగ్గర తినడానికి తిండి ఉండదు, అయినా కూడా వీళ్ళు కావాలని ఇండియాను రెచ్చగొడతారు. వీళ్ళు తాలిబన్లనే తట్టుకోలేరు. అలాంటప్పుడు ఇండియన్ ఆర్మీ వీళ్ళను కరెక్ట్గా ఫోకస్ చేస్తే అసలు పాకిస్తాన్ మిగులుతుందా? ఆ విషయం వాళ్లకు తెలుసు. కానీ అక్కడ ఉన్న నాయకులు ప్రజల్ని గొర్రెల్ని చేయడానికి, ఆ గొర్రెల్లో దేశభక్తిని లేపి దేశంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ఉండేందుకు వీళ్ళు కంటిన్యూగా ఇండియాతో గొడవ పడుతూనే ఉంటారు. ఇక్కడ ఇంకో థియరీ కూడా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన పెద్ద అటాక్ చేయబోతోంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తాము వదిలేసిన ఎయిర్ బేస్ని తిరిగి కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అని. మీ అందరికీ తెలుసు, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వదిలి వెళ్ళిన బాగ్రమ్ ఎయిర్ బేస్ ఉంది. ఇది అమెరికా నిర్మించిన ఒక అతిపెద్ద ఎయిర్ బేస్. దానికోసం రీసెంట్గా ట్రంప్ కూడా ట్వీట్ చేశాడు. బహుశా ఇదంతా కూడా అమెరికా అండ్ పాకిస్తాన్ కలిసి బాగ్రమ్ ఎయిర్ బేస్ కోసం ఆడిన డ్రామా కూడా కావచ్చు. అదేంటి బ్రో, పాకిస్తాన్ అమెరికాకు హెల్ప్ చేయడానికి సొంత ప్రజల్ని ఇలా బాంబ్ బ్లాస్ట్ చేసి చంపుతుందా అంటే ఎస్, వాళ్ళు సొంత ప్రజల్ని చంపుతారు. ఎందుకంటే అక్కడి నాయకులు అంత క్రూరంగా ఉన్నారు. వాళ్ళకు దేశ ప్రజల డెవలప్మెంట్, దేశం డెవలప్మెంట్ కంటే సొంత జేబును నింపుకోవడమే ఇంపార్టెంట్. ఇప్పుడే కాదు, పాకిస్తాన్కి మొదటి నుంచి వచ్చిన నాయకులు అలాగే ఉన్నారు. ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ అంతం చాలా దగ్గరలో ఉంది అని క్లియర్గా తెలుస్తుంది. కానీ అక్కడి సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. కానీ వాళ్ళు అలాంటి లీడర్లను ఎన్నుకున్నారు కాబట్టి భరించక తప్పదు. అండ్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు పాకిస్తాన్ అనే చీడ పురుగు ప్రపంచ మ్యాప్ నుంచి త్వరలోనే ఎలిమినేట్ కాబోతుంది. అది మన భారత్కి ఒక మంచి న్యూస్. ఈ హోల్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇదంతా పాకిస్తాన్ అండ్ అమెరికా కలిసి చేసిన ప్లానా, లేదా నిజంగానే తాలిబాన్లు చేసిన బ్లాస్టా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.